హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ ప్లాట్. నేనైతే మీ ముందుకు ఒక మంచి ఓపెన్ ప్లాట్స్తో వచ్చానండి. ఇది మనకు షాద్ నగర్ దగ్గరలో ఉంటుంది. దుస్కల్ ఉంది కదండి, షాద్ నగర్ మెయిన్ రోడ్ నుంచే నేషనల్ హైవే అండి. నేషనల్ హైవేకు ఒక రూట్లో వెళ్తే మనం షాద్ నగర్ వస్తుంది. ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనం దుష్కల్ రూట్లోకి వెళ్తామండి. ఈ దుష్కల్ రూట్లో మనకు ఆల్రెడీ ఒక ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫేజ్ 2 అండి. ఇది డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వన్ మోర్ ప్లాట్. ఇక మనం ఈ వీడియోలోకి వస్తే చూస్తున్నారు కదా, రోడ్డు కూడా మంచి రోడ్డు ఉందండి ఇక్కడ. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్గా మనం ఆ లెఫ్ట్ దిగినామంటే జస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్డుకి NH44కు 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఈ సైట్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకు ఫేజ్ 1 వస్తుంది. ఫస్ట్ ఫేజ్ 1 దాటుకుని ముందుకు వెళ్తే ఫేజ్ 2 వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, డెవలప్మెంట్స్ ఆల్రెడీ సీసీ రోడ్స్ కంప్లీట్. ఈ సైట్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ 2 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మనకు ప్రైస్ వచ్చేసరికి ప్రస్తుతం 20,799 రూపాయలు నడుస్తుంది. ఒక స్క్వేర్ యార్డ్ 20,799 రూపాయలు. మనకు ఒక 150 స్క్వేర్ యార్డ్స్ కనుక తీసుకుంటే దాదాపుగా 30 lakhs ప్లస్ పడుతుందండి. కానీ మనకు ఇక్కడ దగ్గరలో మంచి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే మనకు దగ్గరలో మేకగూడలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఒకటి, హల్దీరామ్స్ ఒకటి, ఇట్లా MSN ల్యాబ్స్ ఒకటి, సరౌండింగ్లో అయితే మంచి మంచి డెవలప్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది మనకు షాద్ నగర్ నుంచి నియర్ బై ఉంటుందండి, చాలా దగ్గరగా ఉంటుంది. 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏనండి. మనకు ఒక 5 minutesలోనే ఇక్కడ మనం నేషనల్ హైవేకి వెళ్తాం. ఇప్పుడు వచ్చాం కదా, అక్కడ నుంచి 7 minutesలో మనకు పరిగి హైవే వస్తుందండి, NH163. ఒక 10 minutesలో మనం ఇక్కడ నుంచి ఇస్రోకి వెళ్తామండి. ఇస్రో బ్రాంచ్ ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ బ్రాంచ్కి అయితే వెళ్తాం మనము. ఇక్కడ మనం ఇది జడ్చర్ల, ఇటు మహబూబ్ నగర్, కర్నూలు హైవే, బెంగళూరు హైవే చాలా బాగుంటుంది. డెవలప్మెంట్స్ అన్ని కూడా మనకు ఈ ఏరియాకి వస్తున్నాయండి ఎక్కువగా. ఇక్కడ ఒక 50 minutesలో మనం PNG జాన్సన్ అమెజాన్ వేర్ హౌస్ ఉందండి మనకు. ఇక్కడ దగ్గరలో మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే సమతామూర్తి స్టాచ్యూ, రామానుజాచార్యుల వారిది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, డెవలప్మెంట్స్ అయితే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ సైట్ ఆల్మోస్ట్ ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫేజ్ 2లో ప్లాట్స్ ఓపెన్ అవుతున్నాయి మనకు. ఇప్పుడు ఫస్ట్ ఉంటుంది కాబట్టి మనకు ఓపెన్ అన్నది ఇప్పుడే కాబట్టి కొంచెం మంచి ప్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే షాద్ నగర్ సరౌండింగ్ లో గనక మీరు ఓపెన్ ప్లాట్స్ చూస్తుంటే తప్పకుండా ఇది చూస్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఈ మధ్యకాలంలో మాట్లాడితే అక్కడ తక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది అని చెప్తారు. అది నమ్మద్దండి. ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ వరకు ఆ అమౌంట్ అనేది కలెక్ట్ చేసేసి వెళ్ళిపోవడము, ఇట్లా ఫ్రాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు రండి, ఒకసారి మీ ప్లాట్ చూసుకోండి. మీకు అన్ని నచ్చితేనే మీరు ప్లాట్ బుక్ చేసుకోండి. కంపెనీ వచ్చేసరికి మనకు ఆధురి గ్రూప్ అండి. ఆల్మోస్ట్ 20+ years నుంచి వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో కంపెనీ పరంగా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు కంపెనీకి రేరా ఉంటుంది. అలాగే ఇది ముఖ్యంగా HMDA లేఅవుట్ అండి, HMDA అప్రూవల్ లేఅవుట్ ఇది. సో కంపెనీకి రేరా ఉంటుంది, మనకు సైట్కు రేరా ఉంటుంది, అలాగే HMDA అప్రూవల్. సో మీకు అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మనకు. ఎందుకంటే ఒక్కసారి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో కనుక వర్క్ స్టార్ట్ అయితే కొన్ని వేల మంది ఇక్కడ ఎంప్లాయీస్ క్రియేట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ అని చెప్పేసి మనకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది మనకు. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక 30 minutesలోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఒక 70 minutes మనకు ఆల్మోస్ట్ మొహిదీపట్నానికి కూడా డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అండి. 40 minutesలో ఇక్కడ ORR జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 16 వస్తుంది మనకు. సో మనం ఒక 25 minutesలో ఇక్కడ కన్హా శాంతివనం ఉంది కదండి, అది కూడా మనకు దగ్గరలోనే ఉంటుందండి. లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. 30 minutesలోనే మనకు రామానుజాచార్య స్టాచ్యూకి వెళ్ళిపోవచ్చు మనము. అలాగే ఇక్కడికి చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మొత్తం డెవలప్మెంట్స్ కూడా ఎట్లా ఉన్నాయో, పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, పక్కన CC రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే వాటర్ పైప్ లైన్స్, డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే రోడ్డుకి ఇరువైపులా చెట్లు. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే సైట్ కూడా ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందండి బుకింగ్. ఎందుకంటే దుష్కల్ అన్నది సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అదిగాక షాద్ నగర్కు అతి దగ్గరగా ఉంటుంది. మెయిన్ రోడ్డుకు 1.5 kilometers డిస్టెన్స్లోనే ఉంది మనకు ఇది. సో ఫ్లాట్స్ కూడా చాలా తొందరగా ఓపెన్ అవుతున్నాయి. ఎవరైనా సరే ఫ్లాట్స్ బుక్ చేసుకోవాలనుకున్న ఇప్పుడైతే మంచి అవకాశం, తొందరగా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మీకు తక్కువ కాస్ట్లో వస్తుంది. వన్స్ వెంచర్ స్టార్ట్ అయిపోయి ముందుకెళ్లే కొద్ది రేట్ అన్నది, ప్రైస్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు తక్కువ రేట్లోనే మనకు 20,799 రూపీస్లోనే ఒక స్క్వేర్ యార్డ్, ఆల్మోస్ట్ మనం ఒక 150 స్క్వేర్ యార్డ్స్ కనుక బుక్ చేసుకుంటే మనకు 30 lakhs ప్లస్ చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు మనము
అమీర్పేటలో కొనలేదనుకుంటాం, మాదాపూర్లో కొనలేదనుకుంటాం, కొండాపూర్లో కొనలేదనుకుంటాం, ఓఆర్ఆర్ దగ్గర కొనలేదనుకుంటాం. ఈరోజు అక్కడ రేట్లన్నీ పెరిగిపోయినాయి. కానీ ఈ అందరు అడిగే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది అంటారు. కానీ అవన్నీ కూడా నమ్మొద్దండి. ఫస్ట్ మీరు కంపెనీని చూడండి, ప్లాట్స్ చూసుకోండి, ట్రస్టెడ్ ఉంటేనే మీరు రండి, చూసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా వెంచర్ అండి, కొత్త వెంచర్ ఎక్స్టెన్షన్. ఇక్కడ ఫేజ్ 2 మనకు ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకు హల్దీరామ్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఇదంతా కూడా రాబోయే వెంచర్ అండి. చూస్తున్నారు కదా ఎట్లా వస్తున్నారు. ఇంకా వెంచర్ స్టార్ట్ అవ్వకముందే మనకు కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు, చూస్తుంటారు, వాళ్ళకి నచ్చిన ప్లాట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరో కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోవద్దు. సో డైరెక్ట్గా మీరు రండి, చూడండి, మీకు నచ్చితే మీరు టోకెన్ అమౌంట్ బుక్ చేసుకొని, టోకెన్ అమౌంట్ పే చేసి ప్లాట్ బుక్ చేసుకోండి. మీకున్న టైం ప్రకారం, డ్యూరేషన్ ప్రకారం మీరు మిగిలిన అమౌంట్ పే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హల్దీరామ్స్ కు సంబంధించిందండి. మనకు దగ్గరలోనే కనుచూపు మేరలోనే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు మేకగూడలో తెలుసు కదా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే 10 minutesలోనే మనం ఎక్కడికి రీచ్ అవ్వాలన్నా కూడా మెయిన్ రోడ్ ఉంటుంది. సో ప్రతి దానికి కూడా దగ్గరగా ఉంటుంది. రేపు పొద్దున మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్తో పాటు ఇంకా కొన్ని కంపెనీస్ కనుక వస్తే ఇంకా డెవలప్మెంట్ అన్నది, అలాగే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుద్ది. కాబట్టి అప్పుడు మనం కొనాలన్నా కూడా కొనలేమండి. సో ఇప్పుడైతే మీకు చాలా తక్కువ కాస్ట్లో ఉంది, ప్లస్ రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది. సో మీరు ఒక్కసారి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది మనకు అది మెయిన్ రోడ్ అండి, NH44 అది మెయిన్ రోడ్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుని మనం ఇటు వచ్చాం, రైట్ తీసుకుని వెళ్తే మనం షాద్ నగర్కి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది షాద్ నగర్ అక్కడ నుంచి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే ఇంకో కొంతమందికి రిఫర్ చేయండి. మీరు రండి, చూడండి, మన ఆఫీస్కి రండి, మాకు కాల్ చేయండి కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కు. సో ఒక్కసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే ప్లాట్ బుక్ చేసుకోండి. ఇది మాకు రిజిస్ట్రేషన్ కూడా చాలా తొందరగానే అయిపోతుందండి, మొత్తం కూడా కంపెనీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.